నేను ప్రస్తుతం ఇప్పుడు బోరబండలోని పర్వతనగర్ ఏరియాలో చూస్తున్నా కదా. రాత్రి కురిసిన వర్షానికి మొత్తం డ్రైనేజీలన్నీ పొంగి పొర్లిపోతున్న పరిస్థితి. సో సిటీలో మొత్తం దాదాపు ఇట్లనే ఉంది. ఆ చిన్న వర్షానికే మనం రెగ్యులర్‌గా చూస్తుంటాము. డ్రైనేజీలన్నీ పొంగి రోడ్లన్నీ డ్యామేజ్ అయితున్న పరిస్థితి. సో ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నెల నిన్నటి నుంచి అంటే 22 నుంచి దాదాపు 27 వరకు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు ఆహ్, ఆహ్, సిటీ పరిధిలో ఇటు మియాపూర్ గాని లేకపోతే చందానగర్, కూకట్పల్లి, ప్రగతి నగర్ ఈ ఏరియాలో దాదాపు దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. వర్షం రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 10, 11 తర్వాత మొదలైన వాన తెల్లారుజామున వరకు కూడా వర్షం పడిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం నేను ఘోరమండలోని పర్వతనగర్‌లో ఉన్నాను చూస్తున్నారు కదా. దాదాపు ఆఫీసులకెళ్ళే టైము ఈ ఏరియా ఈ రూట్ అనేది బాల్‌నగర్ ఇటు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి టువర్డ్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్, జూబ్లీ హిల్స్‌కెళ్ళే రోడ్డు. దాదాపు ఎక్కువ ఇక్కడ సాఫ్ట్‌వేర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఈ రోడ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ప్రతి వానాకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఇటు చందానగర్‌లో 12.7 సెంటీమీటర్ల వాన, రామచంద్రపురంలో అత్యధిక 12.7, ఇటు గచ్చిబౌలిలో కూడా 10 సెంటీమీటర్లు, శివరంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, పటాన్చెరులో 7.6 సెంటీమీటర్స్, రాజేంద్ర నగర్‌లో కూడా అత్యధికంగా 6.5 సెంటీమీటర్స్ వర్షం పడుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికీ చెప్తుంది. ఈరోజు జిల్లాలకు సంబంధించి ఇటు జగిత్యాల గాని, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఇట్లా ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన దక్షిణ తెలంగాణకు సంబంధించి నాగర్ కర్నూల్, వనపర్తి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. సో వాతావరణం వర్షాలకు సంబంధించి రైతులు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఏదైతే ఋతుపవనాలకు సంబంధించి మొత్తం రాష్ట్రమంతటా కూడా విస్తరించినాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖు తెలంగాణలోకి ఎంటర్ అయిన ఋతుపవనాలు ఇప్పటి వరకు దాదాపు చాలా జిల్లాల్లో వర్షాలు పడని పరిస్థితి. సో నిన్నటి నుంచి కొద్దిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఋతుపవనాలు కూడా మొత్తం యాక్టివ్‌గా తెలంగాణ అంతా విస్తరించాయి.